ప్రజలకు పొదుపు పాఠాలు చెబుతున్న చంద్రబాబు సర్కారు సీఎం మంత్రుల ప్రత్యేక విమానాల ఖర్చులపై క్లారిటీ ఇవ్వడం లేదు. పొదుపు పేరుతో నా దేశం నా బాధ్యత అంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారు బాబు. జిల్లా పర్యటనల్లో కాస్ట్ కటింగ్ అంటున్న కూటమి ప్రభుత్వం వారానికి ఒకరోజు నో వెహికల్ డే అంటూ నిర్ణయం తీసుకుంది. ప్రజాధనం ఖర్చుపై విమర్శలు రావడంతో ఇమేజ్ మేకోవర్ ప్రయత్నమా అంటూ ప్రతిపక్షం ప్రశ్నలు గుప్పిస్తోంది. కానీ అధికార పార్టీ నేతలకు యథావిధిగా కాన్వాయ్లు కొనసాగుతున్నాయి. ప్రచార కార్యక్రమాలకు కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు పొదుపు అంటూ నీతులు చెప్తూనే మరోవైపు ఢిల్లీ ఇంటి అలంకరణకు 6.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు చంద్రబాబు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. సతీష్, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి ముఖ్యంగా పొదుపుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము స్పందిస్తున్నాం అని ఒక సందేశం ఇవ్వడం కోసం నా దేశం నా బాధ్యత అంటే ఒక కొత్త ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన మంత్రివర్గం ఇవాళ శ్రీకారం చుట్టింది. అయితే ఆశ్చర్యంగా పొదుపు మేము పాటిస్తాం, పొదుపుగా ఉంటాం, కొన్ని ఖర్చులు తగ్గిస్తున్నాం, కానీ అత్యంత దుబారా చేసేటువంటి అంశాలపైన మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం అన్నది ఇది విమర్శలకు దారితీస్తుంది. ప్రజలకి పొదుపు పాఠాలు చెప్తా ఉన్నారు, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా ఆయన నివాసాలకు పెడుతున్నటువంటి ఖర్చులకు సంబంధించి కానీ లేదా ఆయన సభలకు ఆయన పబ్లిసిటీ ఈవెంట్లకు మరీ ముఖ్యంగా మీడియా ద్వారా ఎల్లో మీడియా ద్వారా ఆయన ప్రచారం కోసం చేస్తున్నటువంటి ఖర్చులపై మాత్రం ఎలాంటి పొదుపుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోకపోవడం అన్నది చర్చనీయాంశంగా మారింది. మంత్రులకు సంబంధించినటువంటి విదేశీ పర్యటనలకు కొన్నాళ్ళు వాయిదా వేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి టూర్లకు సంబంధించి విపరీతంగా ఖర్చు చేసినటువంటి పరిస్థితి. ప్రధాని ప్రకటించిన మరుసటి రోజే మంత్రి నారా లోకేష్ విదేశాలకు వెళ్ళొచ్చినట్టు. మరొక వైపు నో వెహికల్ డే అన్నది ఆ వారానికి ఒక రోజు అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కాన్వాయ్ లో వాహనాలు తగ్గిస్తామని చెప్పన్నారు. ఇంధన వాడకాన్ని తగ్గిస్తామని ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే ఇందులో ఇప్పటి వరకు కూడా ప్రత్యేక విమానాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడం, మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక విమానాలను పర్యటన చేస్తున్నారు. వాటిని ఉపసంహరించుకుంటారా, వాటిని మానేస్తారా, ప్రత్యేక విమానాల్లో కాకుండా సాధారణ ఫ్లైట్లో ఆ పర్యటనకు వెళ్తారా అన్న అంశంపై మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అదేవిధంగా కాస్ట్ కటింగ్ పేరుతో సభలు ఈవెంట్లకు సంబంధించి ఏ విధంగా ఖర్చు నియంత్రిస్తారు, వీటికి సంబంధించి కూడా ఇంకా స్పష్టత రానటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఓవైపు అధికారికంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నివాసానికి 6.5 కోట్ల రూపాయలు హంగుల కోసం, ఆర్భాటాల కోసం, విలాసవంతమైన ప్రయోజనాల కోసం ఖర్చు చేయడానికి జీవోలు జారీ చేశారు. ఇంకోవైపు ఉండవల్లిలో ఉన్నటువంటి కరకట్ట నివాసం దగ్గర కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. సో ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళ భవనాలకు, వాళ్ళ ఇళ్ల సదుపాయాలకు, వాళ్ళ సదుపాయాలకు ఒకవైపు ఖర్చులు చేస్తూ ఇప్పుడు మేము పొదుపు పాటిస్తా ఉన్నాం, నా దేశం నా బాధ్యత అంటూ బయటికి అయితే ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్రజాధనాన్ని, ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మంత్రులు వాళ్ళ పర్యటనకు సంబంధించి ఖర్చుకు సంబంధించి కూడా ఎటువంటి నియంత్రణ లేదు. సో అయితే ఇప్పుడు మాత్రం దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరొక పబ్లిసిటీ స్ట్రాటజీతోనే నా దేశం నా బాధ్యత అంటూ ఒక ప్రచారాంశాన్ని ఎత్తుకుంది. ఈ పొదుపు చర్యల్ని నిజమైనటువంటి దుబారా జరుగుతున్నటువంటి ప్రత్యేక విమానాలకు సంబంధించిన పర్యటనలు కానీ, పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి ఖర్చు కానీ, సీఎం నివాసాలు, అదేవిధంగా మంత్రుల నివాసాలు, ఇతర పర్యటనలకు సంబంధించి జరుగుతున్నటువంటి దుబారాను కానీ వీటిని నియంత్రిస్తారా లేదా అన్న అంశంపైన ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.